నమస్తే. ప్రస్తుతం మనం బాగలింగంపల్లి భగత్ సింగ్ కాలనీలో ఉన్నాం. ఇది అందరికీ తెలిసిందే. దాదాపు 40 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికీ ఒక 4-5 ఎమ్మెల్యేని కూడా వాళ్ళు గెలిపించుకున్నారు. ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఓటేసి గెలిపించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి, సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ వర్ష ప్రభావంతో వాళ్ళు ఇంకా ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫ్యామిలీలు పెరిగిపోతూనే ఉన్నాయి. మన పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతా ఉన్నాయి. వాళ్ళ కూతుర్లకు పెళ్లిళ్ళు అయిపోయినా సరే వాళ్ళు ఇక్కడే ఉండడం, లేకపోతే కొడుకులు పెళ్లిళ్ళు అయిపోయినా ఫ్యామిలీలు పెరిగిపోయి వాళ్ళు ఇక్కడే ఉండడం లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ వర్ష ప్రభావం వల్ల వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరిపోయి దోమల బెడద, పాములు రావడం, దాని వల్ల ఎంతో మంది చావు బారిన పడతా ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు వస్తా ఉన్నాయి. చాలా మంది కూడా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇది దాదాపు ఇప్పటి శోకం కాదు, ఇది 40 ఏళ్ల నుంచి అదే శోకం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణను సాధించుకుని 13 ఏళ్ళు గడుస్తా ఉన్నా ఇప్పటికీ మళ్ళీ తెలంగాణలో ఇటువంటి బతుకులు ఉంటాయని చెప్పేసి చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ ప్రతి గల్లీలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక వర్షపాతం నమోదైతే, అధిక వర్షపాతం నమోదైతే ప్రతి గల్లీలో కూడా చూసుకుంటే వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి, అంటే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్లలో నీళ్లు చేరిపోయి ఆ నీళ్ళన్ని వాళ్ళ యొక్క గచ్చులో కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ లోపలికి ఆ నీళ్ళతో పాటు ఏమన్నా పాము క్రిమి కీటకాలు వస్తాయని చెప్పేసి కట్టెను పెట్టి వాళ్ళు ఎక్కడ ఇలా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ పిల్లల భద్రత కోసం ఏ విధమైనటువంటి చిన్న ఏర్పాటు చేసుకుంటారో మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఈ ఇంట్లో దాదాపు 40 ఏళ్ళుగా ఉంటా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. అతను దీనికి సంబంధించి ఒక డ్రైనేజ్ సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాడు. డ్రైవర్ వర్క్ చేస్తూ దాదాపు 15 నుంచి 20 వేలు సంపాదించారు. అతని సంపాదనతో కుటుంబం మొత్తం బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ తన కొడుకు పెళ్లి అయిపోయింది, కూతురు పెళ్లి అయిపోయింది. నిన్న భారీ వర్షపాతం నమోదవడంతో ఆ రేకుల పైన చెట్టుకు సంబంధించిన ఒక కొమ్మ కూలి అతని కాలు విరిగిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఎన్ని జరుగుతూ ఉంటే అసలు ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి చెప్తా ఉంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం, నిరుపేదలకు పేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా ఉన్నామని చెప్పేసి ప్రతి భారీ బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇటువంటి పేదలు కావచ్చు, ఇటువంటి కటిక పేదలు మీకు ఎందుకని ప్రభుత్వాలకు కనిపించట్లేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆవేదన చూస్తా ఉంటే పొద్దున్న నైట్ వర్షం పడితే నైట్ నుంచి పొద్దున వరకు నిద్ర లేనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళంతా నిద్ర లేదన్నా కనీసం మాకు ఆహారం తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. పొద్దున లేచి చూస్తే మాకు వేరే అన్నాలు దీని ఎస్వికే ప్రాంతంలో ఇటు విమలక్క వాళ్ళు కావచ్చు సంబంధించినటువంటి ఆ సంఘ నాయకులు మాకు కొంచెం ఇడ్లీ లాంటి ఆహార పదార్థాలు తీసుకొస్తే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పటికీ మాకు తినలేదు. మళ్ళీ అనుకుందామంటే లోపల బగోళ్ళు కానీ అవన్నీ కూడా బురజపాలు అయిపోయినాయి. అసలు ఎందుకు ఏ ప్రభుత్వం వచ్చిన ఎలక్షన్స్ టైంలో వచ్చి మీకు కట్టిస్తామని చెప్పి మాట ఇస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కట్టించిన దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతిసారి మాట్లాడుతారు. ఒకసారి మాట్లాడడం వీళ్ళ కుటుంబంతో అసలు ఏంది, ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ రేకులు దాదాపు పైనే ఒక పెద్ద ఎత్తున మనం బయట చెట్టును చూసినాం. ఆ చెట్టు యొక్క కొమ్మ విరిగి ఇక్కడ చూసుకోవచ్చు రేకు ఇక్కడ మొత్తం పగిలిపోయింది. అక్కడ ఆ రేకు పగిలిన ప్రదేశం నుంచి కొమ్మ వచ్చి వీళ్ళ ఇంటి యజమాని పైన పడడంతో కాలు ఇరిగిపోయి హాస్పిటల్ చూసుకోవడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితులు. నిజంగా అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు, ఆ తగలడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఒకసారి భార్యనమ్మ మీరు అమ్మనా వాళ్ళ వదిన ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మ ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు మీరు ఇంట్లో? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే ఏం చెప్తా ఉన్నాయమ్మా, ప్రభుత్వాలు చాలా 30 ఏళ్ల నుంచి అంటే చాలా ప్రభుత్వాలను చూసిరు, చాలా మంది ఎమ్మెల్యేలను చూసి ఉంటారు. వాళ్ళందరూ ఇన్ని ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు, హామీ ఇవ్వలేదా? ఇస్తున్నారు అంటే చెప్తున్నారు, అంతే ఇస్తాము ఇట్లేదు మాకు. రాత్రి ఇట్లా వాన వచ్చి ఇట్లా పడ్డది, మీద పడిపోయి ఉంటే మాకు ఏమైతుండే, మాకు చచ్చిపోతుంది కదా. కాలు పైన పడ్డది కానీ తల పైన ముక్కు పైన పడి ఉంటే పరిస్థితి ఏంది చెప్పండి. మాకు ఇట్లా జరిగింది. ఆయన ఇచ్చిన ఫోటో కూడా పెట్టుకున్నాం చూడండి అక్కడ. చూసుకోవచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రేషన్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా కొందరు మాట్లాడుతూ ఉన్నారట, అమ్మా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని చెప్పి ఇండిచలేరట అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. నిజమేనా? అట్లా ఏమన్నా అన్నారు? ఓట్లు అయితే వేసినాము, 5 ఓట్లు మా ఇంట్లో 5 ఓట్లు ఆయనకే వేసినాం. మరి మాకు ఏది చూపిస్తలేదు, మాకు ఏ దారి లేదు. ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి? 30 ఏళ్ల నుంచి అదే పరిస్థితులు, అదే బాధలు. ఆ వర్షం వచ్చినా కూడా మీరు లోపల నుంచి పాములు క్రిమి కీటకాలు రాకుండా మీరు ఆ సుత్తె లాంటివి వాడుతున్నట్టున్నారు, పైపులలో కట్టె లాంటివి పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు పెద్ద ఎత్తున వర్షం రాబోతుంది. నిన్న కూడా వర్షం పడ్డది. వర్షం పడ్డప్పటి నుంచి మీరు కూడా తిండి లేదని చెప్పి నిద్ర లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వర్షం ఇంకా ముందు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి వర్షాలు. మరి ఏంటి పరిస్థితులు? నెక్స్ట్ ఏం చేయాలి? మాకేం దారి చూపిస్తలేదు, మరి మాకు ఎక్కడ ఇస్తలేదు.
ఇస్తేనే వెళ్ళిపోతాం కదా మేము మంచిగా. మా లాంటి వాళ్ళని పట్టించుకుంటలేదు ఆయన అసలు. అంటే మీకు దగ్గరలో ఉన్న ఈ లంబాడి సమాజ వర్గం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరట. ఇచ్చిండ్రు. అంటే మీరు వాళ్ళకంటే ముందు నుంచి ఇక్కడ ఉంటున్నారట. ఎందుకు మరి మీ పట్ల ఎందుకు అంత శ్రద్ధ చూపారు? మరి అదే చేస్తలేదు మాకు. ఓట్లు అంటే ఓట్లు వేసినాం, మీటింగ్లు కట్టి మీటింగ్లు కట్టించినప్పుడు మీరు అడిగారా? మాకు ఎందుకు అడిగినాం ఇస్తాము ఆగు అంటున్నారు అంతే, ఇంకేమంటలేదు. 40 ఏళ్ళ నుంచి అదే అదే పరిస్థితి. మా పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా పుట్టిరు, మాకేది లేదు. మరి కుటుంబం పెద్దగా అయిపోతా ఉంది ఇంట్లో, మరి అసలు మెసలు వస్తుందమ్మా మీ అందరికి? మరి ఎట్లా మెసలు వస్తా చూడండి, అట్లే దగ్గర కూర్చుంటాం. అట్లనే దగ్గర కూర్చుని తింటాం. అది పరిస్థితి మాది. చెట్టు పడ్డది, రేకులు పడ్డాయి, మీద పడ్డది, దప్పమని పట్టింది, అది బ్లడ్ మొత్తం ఇది అయిపోయింది. వర్షానికే మొత్తం. దానికి మేము ఏం చేయాలా, ఎవరు పట్టించుకుంటలేరు. నెల 40 చిల్లర ఉన్నాం పెండి, ఎవరు పట్టించుకుంటారు. ఎంత మంది వచ్చిన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వచ్చినా చూసిపోతారు, కానీ ఎవరు వచ్చి పట్టించుకోరు. ఎవరు ఇప్పటిదాకా అయితే పట్టించుకోలేదు, దేశం లేదు. ఏమో దయకాలం మొన్న అడిస్తామా అన్నారు, మళ్ళీ ఏడేస్తారు అన్నది, ఏడిస్తారు అన్నారు, ఏడేస్తలేరు. వాళ్ళు బయట ఇస్తా అంటే బయట ఇస్తలేరు, ఏడేస్తారు. ఎట్లా చేయాలి? మేము ఇట్లనే ఉండాలి. పిల్లలు అయిపోయిన అందరూ అయిపోయారు. కొడుకు పెళ్లి చేసిన పెళ్లి చేసిన బిడ్డ మనవాళ్ళు ఎత్తుకుంటున్నా, ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు? ఎట్లా చేస్తాం? ఫస్ట్ మాకు శాంక్షన్ అయినాయి, మాకే శాంక్షన్ కావాలి, తర్వాత వాళ్ళకి అయినాయి. అయితే మాకు ఆపేసారు, వాళ్ళకి కట్టించారు. అట్లయితే ఫస్ట్ మాకే ఉన్నది, వాళ్ళకి లేకుండా గుడిసెలు లేకుండా. అప్పుడు మా గుడిసెలు ఉన్నప్పుడే మాకు ఉన్నాయి, అప్పుడు గుడిసెలు లేవు. అవుతుందా వాళ్ళకి కట్టించారు, మాకు కట్టియలేదు. మేమేం చేసినాం పాపం, వాళ్ళైతే మా పుణ్యం చేసిరా. ఆధార్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, అన్ని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. అన్ని ఉన్నాయి. మా తెలంగాణ 10 సార్లు ఇచ్చారు. ఆమె 10 సార్లు వచ్చారు, 10 మంది ఇచ్చారు. ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎంతమంది లీడర్లు ఉన్నారు, అందరూ వచ్చారు, మాట్లాడిచ్చారు, పోయారు. కానీ ఇప్పటిదాకా ఇదే మాట, కట్టిస్తాం అనేది ఇప్పటిదాకా పట్టించుకున్నాం. మళ్ళీ ఒకసారి చూసిరంటే అయిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ రారు ఇక్కడ. మేమా 7 మంది ఉంటాం. అవి ఎవరు పట్టించుకోరు. ఇంకా ఎవరు పట్టించుకుంటే ఇంకా బాబు ఉంటాడు, డ్యూటీకి పోతాడు, వస్తాడు, చూసుకోవాలి. 1 వీక్ దాకా ఇట్లనే ఉండాలి. 1 వీక్ దాకా అదలొద్దు అన్నాడు. నేను ట్రై చేసుకో, మామూలుగా కావాలని ట్రై చేస్తున్నా అంతే. బయటికి వెళ్ళి రారని ఫోన్ చేస్తారు వాళ్ళు, కానీ నేనే చాలా నేను జిహెచ్ఎంసీలో చేస్తా అన్న. చెత్త ఆటో ఉంది, నాకు 30,000 వస్తుంది అన్న అంతే. దాంట్లో మేము కుటుంబం నడుపుకోవాలి, అన్ని బంద్ చేసుకోవాలి. మా పాప నా దగ్గర అన్ని లేదు. అందుకే ఏం చేయాలి? ఇంకా పోవాలి. ఇక మా అబ్బాయి పోతాడు, చేసుకుంటాడు, వస్తాడు, అంతే. ఏం లేదు. ఇక 1 వీక్ దగ్గర ఉండాలి. మా అబ్బాయి చూసుకుంటాడు, నా కొడుకు ఆయనే. ఆయనకి మ్యారేజ్ చేసిన, ఆయన ఇంకా రేపు మా ఆయన పిల్లలు కొడతారు. పిల్లలు ఉండాలి, ఇన్ని ఉండాలి. ఎలుకలు అయితే మరీ ఘోరం, సుంది ఎలుకలు అయితే కరిస్తే మరీ ఘోరం. 2 సార్లు కలిసిన ఇంగ్లీష్ ఇప్పించుకొచ్చాం కోరటిలా. ఏమని చేస్తాం? అన్ని సుంది ఎలుకలు తెల్ల అంతా ఇక్కడ తెలంగాణ కూడా తెలంగాణ కదా, ఇక్కడ ఆంధ్ర కింద మనకి ఇక్కడనే అంతా మొత్తం ప్రాపర్టీ మొత్తం ఇక్కడ. ఏడిపోతాం చెప్పి వాళ్ళు ఏదైనా కట్టిస్తే దయతేలా మంచిగా ఉంటే, సీఎం మంచిగా చూసుకుంటే మాకు కూడా బాగుంటుంది. ఆయన సీఎం ఏం పట్టించుకుంటే, ఇక్కడ ఉన్న సీఎం పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకుంటారు? అంతే. వర్షాకాలం స్టార్ట్ అయింది, మరీ ఘోరం అన్న. మళ్ళీ ఇంకా చెప్తున్నా కదా, వర్షాకాలంలో మొత్తం కారుతాయి గుడిసెలు. ఇప్పుడు కట్టుకుందామంటే ఎప్పుడో చాయ్ రోడ్ పీకుతారా అన్నది భయం ఒకటి తట్టుకుంది మాకు. అది పీకొద్దని మేము కొట్లాడినప్పుడు రోడ్ వేస్తా అంటున్నాం, రోడ్ వద్దని కొట్లాడినాం, ఆపేసిరు, రోడ్ ఆపేసిరు, రోడ్ కూడా ఆపేపించినాం. ఇప్పుడు ఏదో మా దయచేసి మాకు ఇస్తే మంచిది మాకు ఏదైనా దయచేసి ఇప్పిస్తే మంచిది చూడండి, అంతే. బ్రదర్ చెప్పండి, ఏంది పరిస్థితి? అంటే ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు, నిన్న పెద్ద ఎత్తున వర్షం రావడంతో కనీసం మీరు తిండి కూడా తినలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అతను మీ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి కాలు ఇరిగిపోయిన పరిస్థితి చూసారు. ఏంది మరి ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటం? ఏమో అన్న, వాళ్ళకే తెలియాలి. మేము ఇన్ని 30 సంవత్సరాలు అన్న, నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటూ ఇక్కడే ఉండాలన్నా, మాకంటూ ఒక సొంత ఇల్లు కావాలన్నా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతాయన్నా, ఫస్ట్ లో ఇక్కడ ఇల్లు ఇస్తాం, ఇక్కడే కట్టిస్తాం అన్నారు. ఇప్పుడేమో ఇక్కడ కట్టియమంటున్నారు, మళ్ళీ వేరే చోట అంటున్నారు. ఎక్కడైనా ఇవ్వనన్నా, మేము పోవడానికి రెడీ. మాకు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మాకంటూ ఒక ఇల్లు ఉంటే మాకు కూడా బాగుంటది కదన్నా. మేము ఎంతకాలం అంటే ఈ గుడిసెలలో ఉండాలి, మురికి నీళ్ళల్లో, వర్షానికి నీళ్లు మునిగి ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి అన్న ఇంట్లోకి. ఇది పొద్దున్నే మళ్ళీ తుడుచుకోవాలి, రాత్రి అంతా పడుకోవడానికి ఉండదు, బయటే కూర్చొని ఉంటాం. కుర్చీలు వేసుకొని ఏదో ఒకటి వేసుకొని బయటే కూర్చొని ఉంటాం. ఏందన్న పరిస్థితి? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మీరు వర్షాకాలం కంటే ముందు దాదాపు 30 ఏళ్ల నుంచి ఇదే పోరాటం చేస్తారు, రోడ్లపైకి వస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలను కలిసిరు, ఎంపీలను కలిసిరు, ఎంతమందిని కలిసినా సరే అని చెప్తారు తప్ప అసలు ఎటువంటి కనీసం ఇక్కడ రాయి కూడా మీద పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏంది మరి పరిస్థితి? నిజంగా మీకు ఇల్లు రాబోతా ఉన్నాయా? అసలు ఏం జరగబోతుంటారు? చివరిగా ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఇల్లు కట్టియాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టియాలి. పక్కన ఎక్కడో అద్దెకు ఉండేటోళ్ళకి, కిరాయిలకి ఉండేటోళ్ళకి బాగానే ఇస్తుండు. కనీసం ఈ గుడిసెలో ఉండేటోళ్ళకైతే ఏం ఉండవు కదన్నా.
వాళ్ళకన్నా కట్టియాలి. ఎక్కడో గుడిసెలో ఇళ్ళలో ఉండేటోళ్ళకి కిరాయికి వాళ్ళకైతే బాగానే ఇస్తుండు. మరి వీళ్ళు ఏం చేసారు? వీళ్ళు ఓటు వేస్తలేరా? ఓటు వేయకుండా అయితే ఉంటలేరు కదా. ఓట్లు వేయించుకుంటున్నారు, అన్ని కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు, రేషన్ బిల్లు తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటున్నారు. కానీ ఇల్లు ఇవ్వడానికి ఏమవుతుంది? వీళ్ళకి అంత బాధ ఏంది? అన్ని ఇల్లులు కట్టుతున్నారు కదా, అన్నేసి ఇల్లులు ఉన్నాయి, లక్షల్లో ఇల్లులు ఉన్నాయి అంటున్నారు. ఆ లక్షల్లో ఒక 10,000 ఒక 15,000 ఇల్లులు ఉంటాయేమో, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అన్ని తీసుకెళ్లి వాళ్ళకి కిరాయికి ఉన్నటోళ్ళకే ఇస్తానంటే మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోవాలి? అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా సార్లు చెప్తుంది, ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో చాలా మంది నిరుపేదలకు కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇండ్లు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా మాట్లాడతాం. నిజంగా అట్లాంటివి వస్తా ఉన్నాయన్న మీ ప్రదేశంలో ఎవరికైనా? వస్తలేవన్నా. మాకు ఈ గుడిసెల్లో ఉన్నటోళ్ళకి వస్తలేవు, కానీ అద్దుకున్నటోళ్ళకి మాత్రం బాగానే వస్తున్నాయి అన్న. ఆయన చెప్పే మాటకి మాత్రం అద్దుకున్నటోళ్ళకి మాత్రం వస్తున్నాయి అన్ని ఇల్లులు. మరి ఏం చేస్తున్నాం మరి? ఇక్కడ వీళ్ళ యొక్క ఆర్తనాదాలు మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఉంటున్నాం, కరెంట్ బిల్ ఇక్కడే ఉంది, రేషన్ బియ్యం కూడా ఇక్కడ అదే రేషన్ బియ్యంతో తిని బతుకుతా ఉన్నాం, మా కుటుంబాలంతా ఓట్లేస్తా ఉన్నాం. 30 ఏళ్ల నుంచి అంటే దాదాపు ఇప్పటికీ ఒక 3-4 ఎమ్మెల్యేలను చూసిరు ప్రతి పార్టీని. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇవే బతుకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాట ఇచ్చిండు, అది కుదరలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మాట ఇచ్చిండు, అది కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మాట్లాడుతారట, మాకు ఓటు వేయలేదు, మీకు ఇల్లు కట్టియలేమని చెప్పి కొందరు మాట్లాడుతారట. అరే ఓట్లు వేయడం ఏంది, ఓట్లు వేయకపోవడం ఏంది? అంత తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ పేరిట చాలా మంది పేద ధనికులకు, పేద మధ్యతరగతి వాళ్లకు, కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిసారి మాట్లాడుతున్నాడుగా. మరి ఇటువంటి పేదలు మీకు కనిపించట్లేదా? సుందర విజ్ఞాన కేంద్రం చుట్టూ మొత్తం గల్లీలో చూసుకున్నట్టయితే వర్షపాతం అధికంగా నామోదే, రాత్రి వాళ్ళు దుర్భరమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు రోజు పొద్దున రోడ్లెక్కి అసలు మీడియా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, ఓన్లీ యూట్యూబర్లకు ఫోన్ చేసుకుని అన్నా మా బాధ చూపించండి, మేము మా రేకులు మొత్తం కూలిపోయి మా కాళ్ళు చేతులు ఇరిగిపోతా ఉన్నాయి, మా కుటుంబం పెద్దగా అయిపోతా ఉంది, మా బిడ్డలు కొడుకులు పెళ్లిళ్ళకి అయిపోతా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే కనాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కొంచెం మేము కూడా ఈ తెలంగాణ వాసులమే కదా, ఇన్నేళ్ళు తెలంగాణ సాధించి 13 ఏళ్ళు అవుతా ఉన్నా ఇవే బతుకులా అని చెప్పేసి వాళ్ళ ఆర్తనాదాలతో మాకు ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ బతుకులు చూస్తే ఇప్పటికీ రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోటో ఉంటది. మళ్ళీ కొందరు ఏం మాట్లాడుతూ ఉంటారంటే వీళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు పలానా పార్టీకే ఓటేస్తారు. ఇవే మానుకోవాలి. పేదల యొక్క జీవితాలతో కూడా రాజకీయాలు చేసుడు బంద్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి పేదల యొక్క జీవితాలను ఆదుకోండి. ఖచ్చితంగా ఎంతమంది ఇప్పుడు లంబాడి సామాజిక వర్గం వాళ్ళు కూడా వీళ్ళు దాదాపు 40 ఏళ్ళు అయితే వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళట, లంబాడి సామాజిక వర్గం వాళ్ళకు 100 డబుల్ బెడ్రూమ్ ఇచ్చారట. వాళ్ళకి ఇచ్చినప్పుడే వీళ్ళకి కూడా కట్టిస్తే అయిపోవు. వీళ్ళకు అంటే వాళ్ళలో కూడా ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు చూసి ఆ ఉన్న వాళ్ళకు తీసేసి ఈ లేని వాళ్ళకి సంబంధించిన వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటది కదా. ఓన్లీ 70 ఏళ్ళే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో, డబ్బులు లేదా? ఇకపోతే ఎంత డబుల్ బెడ్రూమ్ ఎంతో మందికి ఇస్తా ఉన్నారు. ఊర్లలో 30-40 డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు. ఆ ఊర్లలో కొన్ని అంటే ఊర్లలో కూడా మొత్తమే లేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇద్దరు కొడుకులు ఇట్లా రకరకాలుగా మీరు ఇస్తా ఉన్నారు, చాలా చూస్తా ఉన్నాం. కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా డబుల్ బెడ్రూమ్ వస్తా ఉన్నాయి. అన్ని నిజాలు కూడా అన్ని ఆధారాలతో సహా బయట పెట్టమంటే పెట్టగలుగుతాం. కానీ ఇటువంటి పేదలకు 70 ఇల్లు ఇస్తే మీకు పోయేదేముంది? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలి. వీళ్ళ యొక్క జీవితాలను ఖచ్చితంగా ఈ రోడ్డు పాలు కానివ్వకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆదుకుంటేనే మరొకసారి ప్రభుత్వం కావచ్చు, ఇందిరమ్మ పాలన మళ్ళీ అమలయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇటువంటి పేదలను పక్క పెడితే ఈ పేదలు మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. మీ ప్రభుత్వాన్ని మళ్ళీ 40-50 ఏళ్ళు కూడా మళ్ళీ అధికారంలో రాకుండా చేయగలిగేటువంటి సత్తా వాళ్ళ చేతిలో ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళపైన దృష్టి సారించాలి. ఒకసారి అధికారం కావచ్చు, లేకపోతే మీ ఎమ్మెల్యేని కావచ్చు కూడా పంపించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళ జీవితాలను తెలుసుకొని నిజంగా వీళ్ళ ఇండ్లు వీళ్ళు ఇక్కడే ఉంటున్నారా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళ యొక్క లీస్ట్ మొత్తం తీసుకొని ఇక్కడ ఎంతమంది జీవిస్తా ఉన్నారు, వీళ్ళకు ఒక్క ఇంట్లో దాదాపు 2-3 కొడుకులు ఉంటారు, వీళ్ళ కొడుకులకు ఎంతమంది ఎన్ని ఇండ్లు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వీరు కూడా ఖచ్చితంగా ఆధారాలు సేకరించి వీళ్ళకు కూడా ఇండ్లు అని చెప్పేసి కోరుతా